హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు అయితే ముగిసాయండి. పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించినటువంటి ఆన్సర్కి పీడిఎఫ్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే గ్రూప్ 2 పేపర్ 1 ఆన్సర్కి, గ్రూప్ 2 పేపర్ 2 ఆన్సర్కి అనేసి పీడిఎఫ్ లింక్స్ అయితే ఇచ్చాను. నిపుణులు రూపొందించినటువంటి ఆన్సర్కి ఇలాంటి వీటిని ఈనాడు ప్రతిభ వారు తయారు చేయించడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేసే ఆన్సర్ కీలని అందరూ కూడా ఫైనల్గా పరిగణలోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్సర్ కీలు కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడతాయి. కొన్ని చిన్న మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రోజున పేపర్ 1 పేపర్ 2 పరీక్షలు జరిగాయి. సోమవారం రోజున పేపర్ 3 పేపర్ 4 సంబంధించినటువంటి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించి, పరీక్షల నిర్వహణకు సంబంధించి, అభ్యర్థుల హాజరుకు సంబంధించి, ప్రశ్నపత్రాలు ఏ విధంగా వచ్చాయనే డీటెయిల్స్తో ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారం అయితే చూద్దామండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నిర్వహించినటువంటి పేపర్ 1 పేపర్ 2 పరీక్షల్లో పేపర్ 1 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చాలా టఫ్గా వచ్చిందనేసి అభ్యర్థులు తెలుపుతున్నారు. పేపర్ 1 పేపర్ 2 పరీక్షలకి హాజరు ఏ విధంగా ఉందంటే కనుక పేపర్ 1 పరీక్షకి 2,57,981 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే 46.75% మంది. పేపర్ 2 పరీక్షకు 2,55,490 మంది, అంటే 46.30% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఆదివారం ఉదయం జరిగినటువంటి పేపర్ 1 జనరల్ స్టడీస్ కొంత కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు అయితే చెప్పారు. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టిందనేసి తెలపడం అయితే జరిగిందనమాట. అలాగే మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ 2 హిస్టరీ పాలిటీ ప్రశ్నలు కొంత తేలికగానే ఉన్నట్లు అభ్యర్థులు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పేపర్ 3 పేపర్ 4 పరీక్షలకు సంబంధించి సమాచారం చూసుకుంటే గ్రూప్ 2కు 45.57% మంది హాజరు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈరోజు పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చిందండి. మొత్తం 783 ఉద్యోగాల భర్తీ కోసం ఈ రాత పరీక్షలను అయితే నిర్వహించడం జరిగింది. 1368 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను అయితే నిర్వహించారు. ఇక పేపర్ 3 పరీక్షకు 2,51,738 మంది, అంటే 45.62% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడం జరిగింది. మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ 4 పరీక్షకు 2,51,486 మంది, అంటే 45.57% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడం అయితే జరిగిందనమాట. అంటే సగం కన్నా చాలా తక్కువ మంది అభ్యర్థులు పరీక్షలకి హాజరు కావడం అయితే జరిగింది. మొదటి పేపర్ నుంచి 4వ పేపర్ వరకు వచ్చేసరికి అభ్యర్థులు క్రమేణా పరీక్షలకు హాజరు అయ్యే శాతం కూడా తగ్గిపోతూ వచ్చిందండి. పేపర్ 3కి సంబంధించినటువంటి ఎకానమీ పరీక్ష మాత్రం కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. ఈ పేపర్లో కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లు, సర్వేలు, పంటలు, జనాభా లెక్కలు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, మహాలక్ష్మి పథకం, రెవెన్యూ లోటు, జిల్లాల ర్యాంకులు తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. అలాగే మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ 4 తెలంగాణ ఉద్యమం చరిత్రలో తెలంగాణ తల్లి విగ్రహంపై సహా అన్ని అంశాలను స్పృశిస్తూ ప్రశ్నలు అడిగారని, ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పేపర్ 4 ప్రశ్నపత్రం సులభంగానే ఉన్నట్లు అభ్యర్థులు తెలపడం అయితే జరిగింది.